తెలంగాణ పరిస్థితి కూడా అంతే ఉందండి. తెలంగాణలో కూడా ఏ గ్రేడ్ వరకు పరిస్థితి పర్లేదు. బి గ్రేడ్ దేవాలయాల్లో ఏంటంటే బి గ్రేడ్ కానీ సి గ్రేడ్ కానీ వాళ్ళు నెలకి 4,000 ఇస్తున్నారు. 4,000 జీతం, అర్చకుడికి వచ్చే జీతం నెలకి 4,000. ఇదే ఇదే హీనం అంటే ఒక 6-7 నెలల క్రితం వరకు కూడా వాళ్ళకి 1,500 ఇచ్చేవాళ్ళు జీతం. బహుశా భారతదేశంలోనే అర్చకులకి ఇచ్చే జీతం కంటే తక్కువ జీతం పొందే వాళ్ళు అసలు లేనే లేరు. చాలా మంది విశాఖపట్నం, హైదరాబాదు, గుంటూరు, విజయవాడ లాంటి పట్టణాల్లో 1 గంట సేపు వచ్చి అంటుతో వెళ్ళే పని మనిషికి ఇచ్చేది 1,500, 2,000 ఇస్తున్నారండి చాలా చోట్ల. ఒక్క చోట ఆవిడ ఇంకో 10 చోట్ల చేసుకుంటుందో 1,500 సంపాదించుకుంటుంది ఆవిడ. మీరు అర్చకత్వాన్ని అంతకంటే దిగజార్చేశారు. సో 1,500, 2,000, 2,500 వచ్చే వృత్తిలోకి ఎవరైనా వాళ్ళ పిల్లల్ని ఎందుకు రావాలని కోరుకుంటారండి? కాబట్టి ఎవరు కూడా అర్చకులు వాళ్ళ పిల్లల్ని అర్చకత్వంలో కానీ, వేద పండితులు